నో ఏ చేసినావు అరే ఇంత రైస్ ఎక్కడ తిన్నా అంట్లా నువ్వు ఎప్పుడు తిన్నావు అంత ఎప్పుడండి ఏం లేదు ప్లీజ్ బోనే women అనిపించదు తినేది అవసరం లేనంతకన్నా ఎక్కువ తింటే అనిపిస్తుంది అంటే చాలా బాగుంటది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ తిన్నాక ఉంటది పోడు రావడం. హే గాయ్స్ అందరికి గాయ్స్ ఈరోజు నేను మౌనిక ఇద్దరం కలిసి బిర్యానీ ఛాలెంజ్ బిర్యానీ ఛాలెంజ్ అంటే కన్నయ్య కూడా విరాజ్ తో నువ్వు కూడా బిర్యానీ ఛాలెంజ్ నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఇది కేజీ రైస్ ఆల్మోస్ట్ కేజీకి ఎక్కువనే ఉంటుంది కేజీ రైస్ తీసుకొచ్చాను ఇద్దరికి కేజీ రైస్ అండ్ కేజీ రైస్ మమ్మల్ని అయితే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే మనకైతే ఫుడ్ ఛాలెంజ్ చేయమని అయితే ఎవరు చెప్పలేదు పర్సనల్గా మా ఫ్యామిలీలో ఫుడ్ ఛాలెంజ్ వీడియో పెట్టమని చెప్పారు సో ఈరోజు మరి మౌనిక గెలుస్తుందో నేను గెలుస్తుందో చూద్దాం మాకు ఎప్పుడైనా మేము ఈ నార్మల్ స్పైసీ అయితే నచ్చదు ఫుల్ స్పైసీ తింటాం సో చూద్దాం మరి ఈరోజు మరి ఎవరు గెలుస్తారో మౌనికనా నేనా విరాజా ఫుడ్ ఛాలెంజ్ గైస్ దిస్ ఇస్ కేజీ రైస్ ఇదేంది ఇంత ఉంది కంచమేంటి ఎంత ఉంది మరి ఏందనుకున్నావు ఫుడ్ ఛాలెంజ్ అంటే గిత్తర్ తీసుకొస్తారా తరిగిపోద్దిలే తిను గైస్ బిర్యానీ స్టార్ట్ చేసిద్దాం ఛాలెంజ్ ఓకేనా చూద్దామా కాసుకుంటావా సిద్ధమేనా సై చూసుకుందాం తిను మరి ఎవరు గెలుస్తారో చూద్దాం ఓకే చూద్దాం చూడాలని ఉందే ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో రేపు నేను బయట తీసుకుపోతా ఓకే కన్నయ్య ఓకే గైస్ విరాజ్ కు కూడా బిర్యానీ పెట్టినాం తినట్లేదు అంటుండు స్పైసీ ఉందా స్పైసీ ఉంది ఎప్పుడు స్టార్ట్ చేసినాం అనేది కాదు ఎప్పుడు ఎండ్ చేసినాం అనేది మొత్తం సరే చూద్దాం హీరోలు వచ్చారు కాంబినేషన్ కి థమ్స్ అప్ నేను రాను నేనే తాగుతుంది నేను కూడా తాగను బాగా చేసినాను ఆల్రెడీ విరాజ్ కి లెమన్ కావాలట నాకు కూడా ఉంది అమ్మా తినగలనా ఇంత ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తినాలి ఓడిపోతున్నాను భయం అవుతుంది ఫ్రెండ్స్ అట్లనే అంటే తింటది మనమే గెలవాలి ఓకే చూడండి ఏం లేదు ప్లీజ్ అంతా బోనే women చెప్పు ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా అంటే చాలా బాగుంటది అబ్బా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ తిన్నాక ఉంటది పోడు రావడం ఉంటది తిన్నాక అనవసరంగా తిన్నా అనే ఫీలింగ్ ఎవరికైనా అనిపించిందా ఫ్రెండ్ మీరు చెప్పండి తినాల్సినంత తింటే అనిపించదు తినేది అవసరం లేనంతకన్నా ఎక్కువ తింటే అనిపిస్తుంది నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా మా ఎవరో డోర్ కొడుతున్నా చూడు ఎవరు बैक साइड हाँ देर सी నా దాంట్లో రైస్ ఎక్కువ పడుతుంది రైస్ నేను అటు చూసినప్పుడు రైస్ తీసేసినావు కదా గైస్ చీటింగ్ నో ఏ చేసినావు అరే ఇంత రైస్ ఎక్కడ తిన్నా అంట్లా నువ్వు ఎప్పుడు తిన్నావు అంత వేయలేదు నేను అరే వాళ్ళే సాక్షి సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి యాక్చువల్ గా కాలింగ్ బెల్ మోగినట్టు అనిపించింది అది తిరిగి చూసిలోపు నాన్న రైస్ చేసింది సరే ఎట్లా నేనే గెలుస్తాను
రేపు బయటకు తీసుకెళ్తాను గెలిస్తే. నేను గెలిస్తే తీసుకుపోతా అని చెప్పినా, నువ్వు గెలిస్తే తీసుకుపోతా అని చెప్పినా. గాయస్ మీకు స్పైసీ ఇష్టమా డబల్ మసాలా ఎలా ఇష్టం కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడైనా డబల్ మసాలా తింటాం, కానీ ఇప్పుడు తగ్గించినాం. ఒకప్పుడు బాగా తినేది, కానీ ఇప్పుడు ఇంకా మరి బిర్యానీ బుక్ చేసుకున్నప్పుడు డబల్ మసాలా లేకపోతే ఏమో ఉండదు, అందుకే డబల్ మసాలా తీసుకొచ్చాం. తర్వాత ఉంటుంది కడుపులో మంట. నీకా మండుతున్నట్టుంది. నాకా ఉంది కదా థమ్స్ అప్. నీళ్ళు వస్తున్నాయిరా. ఈ ఫుడ్ ఛాలెంజ్ ఏదో నా పానం మీదకి వచ్చేటట్టుందిరా. ఛాలెంజ్ గొంతులో పట్టేసి ముక్కలు తిని అన్నం తినకుండా ఉంటున్నావు. అన్నం తిని ఫస్ట్ మొత్తం ముక్కే తింటా ఉంటా. ముక్క ఫస్ట్ తింటే రైస్ మెల్లగా తినొచ్చని. మన అబ్బాయిలకైతే ముక్క ఉండాలి, ముద్ద ఉండాలి. అమ్మాయిలు ఏం తక్కువ కాదులే. అవుతుందా? తెల్లారుతుందా? తెల్లారేటట్టే ఉంది కానీ ఇది కిలో రైస్ ఒక ఎలా తింటుంది చెప్పండి. అరే ఏంట్రా ఇది? 2 kg 3 kg 5 kg 10 kg రైస్ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. కేజీ రైస్కి గిట్ల అయిపోతుంది ఏంది బిర్యానీ. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్ ఇన్ వరంగల్, హన్మకొండలోనే. హైదరాబాద్ దగ్గర గ్రీన్ పార్క్ రెస్టారెంట్. రెగ్యులర్గా మేము అక్కడే తెచ్చుకుంటాం. చాలా బాగుంటుంది. ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఏంది నీళ్ళు వస్తున్నాయి? స్పైసీ ఉంది. ఆనంద బాష్పాలా బిర్యానీ తెచ్చినా అంత స్పైసీ అని లేదు. ఏమన్నా గేమ్ మొత్తం చెడగొట్టడానికి ఇది అన్న నాగమా. నీకు మంచి పెద్ద ముక్క వేసిండు వాడు. గాయస్ మేమేదో ఛాలెంజ్ కదా అని కొంచెం స్పీడ్గా తింటున్నాం. రెగ్యులర్గా అయితే మరీ ఇంత అయితే తినాం ఊడిపడ్డట్టు. మీరేం మరి వీళ్ళు ఇంత ఊడిపడ్డట్టు తింటున్నాను అసలు అనుకో ప్లీజ్. లేకపోతే నేను చాలా డీసెంట్గా తింటా, మరి ఇట్లయితే తినా. మరీ అంత డీసెంట్గా. కానీ నువ్వు కూడా కొంచెం తినరాదు, మన తొందరగా గెలుచుకుందాం, మనమే గెలుద్దాం. ఓకే అట వద్దా? కొంచెం థమ్స్ అప్. ఉన్నది కదరా, నేను దాగిందే గిత్తా మొత్తం అయిపోయినని చెప్తాడు. ఉన్నదిగా, నన్ను ముచ్చట్లు పెట్టించి నువ్వు ఈ గ్యాప్లో వేస్తాను తిను. ఈ ఛాలెంజ్ కోసం మార్నింగ్ ఏం తినలేదు. నిజమా? ఎంత కక్కుర్తి చూడండి. మరి ఇంత రైస్ తినలేదా? మరి ఇంత రైస్ ఎవరైనా తింటారా చెప్పండి. చీటింగ్ చీటింగ్ ఇది. चीटिंग करता है तू, चीटिंग चीटिंग ఎవరిష్టం चीटिंग వాళ్ళది. करता है तू. గాయస్ నా పొట్ట వేలిపోయేలా ఉంది. నా వల్ల అయితే ఎందుకంటే రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ డైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. ఈ 6-7 monthsలో ఇంత హెవీగా తినడం ఇది ఒక కొంచెం నా పొట్ట చిన్నగా అయిపోయింది, పట్టట్లేదు. అయినా అబ్బాయిలు ఇంత తినలేరు కదా చెప్పండి. చూసారా సార్ డబుల్ యాక్షన్.
అబ్బాయిలు ఎంత తిన్నా అంతే ఉంటుంది, అమ్మాయిలకి ఇంత తింటేనే గింత అవుతుంది. నా ప్రాబ్లం ఇది. మనం గెలవద్దా? బయటకు వెళ్దాం రేపు. పీస్ అంతా తన దగ్గర, వట్టి బోన్ నా దగ్గర. పీస్ మొత్తం ముందే తిని పీస్ అయిపోయిందంటది ఏంది? మొత్తం తిన్నావుగా ఫస్టే. అసలు ఏం రాలేదు దానికి. అట్లయితే కొంచెం సరే గైస్, ఛాలెంజ్ లో కొంచెం లిబర్టీ తీసుకొని నాకేం కొంచెం పీస్ వేస్తుంది. వద్దు, నాకు వద్దు. అయ్యో ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. బ్యాక్ సైడ్ తీసుకో అమ్మా, తీసుకో అమ్మా. వద్దే తూపు, మనం తిందాం డాడీ. నో పీస్. అట్లా గులగకు, నాకు ఈరోజు కట్టినప్పుడు ఎత్తుదైందా మోషన్స్ అయితే ఎవరు రెస్పాన్స్. పీస్ వేస్తానే కూడా తీసుకోవట్లేదు అబ్బా. ఎల్లో ఫర్ నువ్వు వేసుకో. చూడగా పీస్ వేస్తా నేను, నా మంచిదనంతో నా మనసు మంచిది కాబట్టి పోనీలే పాప అని పీస్ ఇస్తా అంటే కూడా వద్దంటాను. అది కూడా ముందు తిని. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నేను ఇంకేదో పాపం వాడు ఫోటోలో దీనికి ముక్కేలేదేమో అని నేను అనుకున్నాను. ముక్కేసిండు కానీ మేడం ఫస్ట్ టైం ఎక్కింది. దానికి ఏం రాలే, ఏం రాలే. సరే సరే, పీస్ కూడా రాలే, అంత బోనే. వాడు ఎప్పటి అనుకుని అంటుండు మేడంకు వీళ్ళు బిర్యానీ ఛాలెంజ్ చేసుకుంటారు కదా, మేడం చేసే ప్యాకెట్లో పీస్ వేయకపోతే కొంచెం తొందరగా గేమ్ గెలుస్తుందని వాడే పీస్ వేయలే. మనం ఏమైనా చెప్పినామా ఛాలెంజ్? నా వల్ల అయితే తిను తిను తిను. బయటికి పోవాలని లేదా? బయటికి పోడేమోనే, నేను బయటికి పోవాల్సి వస్తుందేమో. నాకేమొద్దు. వద్దా? నో. వద్దా? ఆర్ యూ ష్యూర్? ఓకే ఓకే. కానీ కొంచెం తిన్నారు. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. అమ్మా ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చి తిని పెడతారా? ఎవరు గెలవాలన్నది నిజం చెప్పండి మీకు. నేనే. అయ్యో మరి బయటికి కన్నయ్య విరాజ్, బయటికి ఎప్పుడైనా పోవచ్చుగా, కడుపు ఎందుకు ఇంత? బయట పోతే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మరి ఇది కాలు ఎత్తే సమయం. అప్పుడే కన్నయ్యకి వేసినావా? మేలే తన ప్లేట్లో ఉన్న రైస్ అంతా విరాజ్కి వేసింది. మీరే చెప్పండి న్యాయం. ఇది రైస్, కేజీ రైస్. ఇది కేజీ రైసా? అందులో హాఫ్. ఓ అర్ధగంట కూర్చొని మెల్లగా బిర్యానీ ఆస్వాదిస్తూ తినాలి. ఈ స్పీడ్గా నా వల్ల అయితే లేదు ఫ్రెండ్. నువ్వు ఎట్లా తింటావు అందరు తెలుసు. కాలు దాక్కుని జోసేపు పండుకొని అటు తిరిగి ఇటు బొర్రి. మాట అన్నాడు సరాడు. అమ్మ ఫ్రెండ్స్, నా వల్ల అయితే లేదు. డన్. ఈ వీడియో చూసి మస్తు నవ్వుకుంటారు కదా, అంత ప్లేట్లో అన్నం తిని నా వల్ల అయితే లేదని లాస్ట్ గంట అంది అనుకుంటారు కదా మీరు.
అట్లేమనుకోకండి, నిజంగానే పట్టట్లే. ఇప్పుడు అది వేసేస్తా అనుకుంటారా? అట్లేం లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టి నైట్ అయినా తెల్లారైనా. గైస్ అయిపోయింది, లాస్ట్ ముద్ద, లక్కీ డ్రాప్ లాంటిది. నేనే ఫస్ట్ గెలిచిన, ఎందుకంటే తన దాంట్లో రైస్ అంతా నా దాంట్లో వేసిండు కదా. మీరే చూడండి, చీటింగ్ చేసిండు. నువ్వే చేసినావు. నేనా? రేపు ఎట్లయినా బయటకు తీసుకుపోవాలి, మీరే సాక్ష్యం. కష్టంగా ఇష్టంగా తినే ఫుడ్ ఏది ఉందంటే అది బిర్యానీ. మరి రైస్ ఎక్కువైంది ఫ్రెండ్స్, నా వల్ల అయితే కాలే. గైస్ నాదైతే డన్ అయిపోయింది. విన్నర్ తనే గెలిచిండు. చికెన్ డిన్నర్ చీటింగ్ చేసి గెలిచిండు. చీటింగ్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు తినవా? పొట్ట టైట్ అయింది. ప్యాకెట్ దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నైట్ వేడి వేసుకొని. ఇది కూడా నువ్వే తినేసి. నాకు డబల్. గైస్ ఫుడ్ అయిపోయింది. నా థమ్స్ అప్ టైం. థమ్స్ అప్. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అంత తిన్నది మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అంట. ప్రాబ్లం ఎప్పటికైనా ప్రాబ్లం. కొంచెం తాగుతా. ఓడిపోయినాడు ప్రతి ఓడి చెప్పే మాటలు ఇవే. ఏ విరాజ్, నువ్వు అటు పోయినవేంది? ఇడదా ఇంకా తాగలే. తాగు. అరే తాగు, అరే తాగు. ఓకే గైస్, ఇక్కడతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. నేనే గెలిచాను, ఓడిపోయింది, ఏం చేయలేం. కెమెరా ఉంది కాబట్టి నాకెందుకు తక్కువ తిన్నదేమో అనిపిస్తుంది. లేకపోతే గట్టి తినే ఆడవాళ్ళు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. గట్టి తినే బాగుంది. తింటా కానీ లేట్ గా తింటా. గైస్ చూసారు కదా, నేనైతే వీడియో ఈ వ్లాగ్ ఫన్నీగా వచ్చింది అనుకుంటున్నా. మీరే దీన్ని మంచిగా లైక్స్ అండ్ కామెంట్ చేసి ప్లీజ్ మన వ్లాగ్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఛాలెంజ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మేము ఏం ఛాలెంజ్ చేయాలో మీరే చెప్పండి, అది చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓడిపోయేదానికి ఛాలెంజ్ నెక్స్ట్ టైం గెలుస్తా నేనే. లేదు, కంపల్సరీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా. Okay guys, see you in the next video. Please do like and subscribe to our channel. Please support us. Bye.